అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం దుర్దకుంట గ్రామంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పల్లెబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, అధికారులకు ఆయా శాఖలపై ప్రజలకు అవగాహన వచ్చేలా దగ్గరుండి వివరించే విధంగా చూశారు. ఇక సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము అని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. తల్లికి వందనం ఒక్కో ఇంటికి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 1 నుండి 6 మంది వరకు ఉన్నా కూడా అందరికీ నగదు జమ అయింది అని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ అమ్మ ఒడి ఓ బూటకము అని కొట్టిపడేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు సంబరాలు చేసుకుంటున్నారు అని అన్నారు. అమ్మ ఒడి డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి తరలించారు అని ఆరోపించారు. మొట్టమొదటిసారిగా దుర్దుర్గుంట గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామానికి ముందు ఉన్న గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి 36 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 లక్షల దాకా రావడం జరిగింది. అమ్మఒడి అనేది పోయిన గవర్నమెంట్లో జరిగిందో అది పూర్తిగా ఒక బూటకంగా జరిగింది. ఎప్పుడో స్కూల్ ఓపెన్ చేస్తే ఎప్పుడో పిల్లలకి అకౌంట్లోకి వేసేవాళ్ళు. వేసిన తర్వాత కూడా వాళ్ళ పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పి ఆ తల్లుల్ని, ఆ పిల్లలందరూ కూడా బహిరంగ సభలు తీసుకెళ్ళి వాళ్ళని రకరకాలుగా హింసించి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేసేవాళ్ళు. కానీ మా నారా లోకేష్ బాబు గారు అలా కాకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం అనే స్కీమ్లో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. నిజంగా ప్రతి పల్లెల్లో కూడా పండగ వాతావరణం ఉంది. అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 6 మంది ఉంటే కూడా 6 మంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి చెప్పాడు, జగన్ రెడ్డి మీడియానో జగన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులో లేదా జగన్ రెడ్డో ఏం చెప్పాడంటే 2000 రూపాయలు నారా లోకేష్ అకౌంట్లోకి వెళ్తాయని. రే దుర్మార్గుడా, ఒకటి గుర్తించి పెట్టుకో. నీకు ఏదైతే నువ్వు అక్కడ ఉన్నావో ఆ రోజు నువ్వు 13,000 15,000 అని చెప్పి 2,000 రూపాయలు ఉన్నాయా? నీకేమన్నా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయా, లేదా ఇంకా ఏమన్నా అకౌంట్లోకి వెళ్ళాయా, లేదా ఇంకో రకంగా దాన్ని వాడావా? ఈ ఏదైతే 2,000 రూపాయలు నిస్వార్థంగా ఆయన చెప్పాడో కలెక్టర్ అకౌంట్లోకి వెళ్తాయి స్కూల్ మెయింటైన్ చేయడానికి కారణమని మా నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ అవినీతికి చాలా దూరం. అవినీతిని ప్రోత్సహించరు. ఆ పిల్లలకి ఏం బాగా కావాలి, ఏం రకంగా ఉండాలంటే ఈ రోజు